జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మన వైపు అంటే నా వైపు చూసేలా నేను పరిపాలన సాగిస్తానని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాడు. అయితే ఎప్పుడు ఏ అంశంలో లిస్ట్ చూసుకున్నా ఈయన లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ని సాధించాడు, కానీ ఫస్ట్ ప్లేస్ అయితే ఆయనకి రాలేదు. కానీ ఇప్పుడు ఈ లడ్డు వ్యవహారంలో మొత్తం దేశమంతా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వినిపించింది, బాగా ఫేమస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ లడ్డు వ్యవహారం రేపు జగన్మోహన్ రెడ్డిని కానీ అతని పార్టీని కానీ ఎటువైపు నడిపిస్తుంది అంటారు? అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి చేసినా, అంటే గతంలో అంటే నా డౌట్ ఏంటంటే 2004 నుంచి 2009 దాకా చెయ్యని యాక్టివిటీ లేదు, దోపిడీలు కానీ చాలా చేశారు. అప్పుడు కూడా ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి, కానీ మర్చిపోయారు కదా జనం. మళ్ళీ గెలిపించే అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ అదే జరగచ్చు అంటారా? మళ్ళీ పార్టీ నిలబడద్దు అంటారా? ఇంకా పార్టీ సర్దుకోవడమే అంటారా? అంటే ఇప్పటికే పార్టీ నేతలు చాలామంది చూసాం, ఇటీవల జనసేనలోకి టీడీపీలోకి, అంటే టీడీపీ ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు, సో కొంత టీడీపీ ఫ్లో కొంచెం తక్కువ ఉంది, జనసేన అయితే ఆహ్వానిస్తుంది, సో ఇలా వెళ్ళిపోతున్నారు కదా. పార్టీ పరిస్థితి ఏంటి? ఈ లడ్డు తర్వాత లడ్డు ముందు అనే రోజంటూ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి. సో మీరేమంటారు దీని మీద? మనం జేసుదాస్ గారిది ఒక పాట, చాలా పాపులర్ పాట, గాలి వానలో హోరు గాలిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరమేదో తెలియదు పాపం అని చెప్పని ఒక పాట మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇవాళ వైసీపీ పార్టీ నాయకుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచి ఇన్నాళ్ళుగా ఎన్నికల్లో ఘోరాది ఘోరంగా ఓడారు. కాకపోతే మీరు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దేశం మొత్తం ఆయన వెనక చూసే సందర్భాలు సంఘటనలు చాలాసార్లు చేశాడు. ఆయన పాలనా హయాంలో రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ప్రతిపాదించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 5 ఉప ముఖ్యమంత్రులని రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయించి కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోకెల్లా రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో 11 సిబిఐ కేసులు నమోదయ్యి ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక ఘనత ఏంటి అంటే, ఇవాళ మనం సెప్టెంబర్ 21లో ఉన్నాం, ఎల్లుండి సెప్టెంబర్ 23. ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కేసులలో బెయిల్ దక్కి 11 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. అంటే ఆయనకి 11 చాలా కలిసి వచ్చిన అంశం. 11. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, నాకేంటి అని చెప్పని పాపం బాగా జబ్బలు జరుచుకుంటున్న సందర్భంలో 2 రాజీనామా చేసి వెళ్ళారు. ఇప్పుడు 11 సంవత్సరాలు పూర్తవుతుంది బెయిల్ దక్కి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. దేశంలో మరే ముఖ్యమంత్రికి ఘనత లేదు, ఇన్ని కేసులు లేవు, ఇంత సంపాదన లేదు, ఇంతటి మీడియా సపోర్టు లేదు, ఇంత ఘోర ఓటమి ఎదుర్కొన్న వాళ్ళు కూడా లేరు. మనం ఈ మధ్యకాలంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవడం చాలా ఘోర ఓటమి అనుకున్నాం. సరే, అదేదో రాష్ట్ర విభజనకు బాధ్యులయ్యారు వాళ్ళు, ఆ ప్రజాగ్రహానికి గురయ్యారు, శిక్షించారు ప్రజలు అనుకున్నాం. నేను శాశ్వత ముఖ్యమంత్రిని, 30 ఏళ్ళు తర్వాత నా ఫోటో మీ ప్రతి ఇంట్లో ఉంటుందని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఇంకే నాయకుడు ఏ పార్టీ కూడా సాహసం చేయలేదు. చివాట్లు పెట్టాక కాదని చెప్పాడు, ఎలక్షన్ కమిషన్ చివాట్లు పెట్టినాక. అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రతి సందర్భంలో కూడా దేశం అవునా ఇలా కూడా చేస్తారా అని చెప్పని దేశం ఆశ్చర్యపోయి చూస్తూనే ఉంది ఆయన ఇంకా, ఇలా కూడా నాయకులు చలామణి అవుతారా అని చెప్పని. మరి అటువంటి ఆయన ఇప్పుడు ఈ లడ్డూ అంశంతో దేశవ్యాప్తంగా, అంటే సొంత బాబాయిని చంపుకున్నది కూడా మీరు చెప్పలేదు అది, కానీ ఓకే. అంటే అసలు దాంట్లో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్ళ చిన్నాన్న హత్యకు గురయ్యాడు, హత్యకు గురైతే గొడ్డలతో నరికి ఆయన ఇంట్లోనే చంపేస్తే, ఆ చంపేసిన ఆ ప్రాంతం మొత్తం నీళ్ళే కడిగి ఆ బాడీకి కుట్లేసి సహజ మరణం అని చెప్పి ఇలా మీడియాలో ప్రచారం చేసి, అసలు వీళ్ళెందుకు కుట్లేశారు, వీళ్ళెందుకు రక్తపు మడుగులు గడిగారు, కానీ పేపర్లోనేమో నారాసుర రక్త చరిత్ర అని రాశారు చంద్రబాబు నాయుడు గారి మీద. సరే, రాసిందేదో రాశావు, అయిందేదో అయింది, ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నావు అనుకో. నీ సొంత చిన్నాన్న కుమార్తె నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి న్యాయం జరగదని చెప్పని కోర్టుకెళ్ళి సిబిఐ విచారణ తీసుకొచ్చుకుంది.
ఇక్కడ ఇంకొక ప్రత్యేకత చాటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ అధికారుల మీద, అంటే వివేకానంద రెడ్డి గారి హంతకుల మీద కేసు పెట్టలా, సిబిఐ అధికారుల మీద పోలీసులతో కేసులు పెట్టించాడు. తర్వాత వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆమె అలా నాన్న చంపుకుంది, ఎన్నికల ముందేమో మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు చంపించాడు అని చెప్పని ప్రచారం చేసుకొని, తర్వాత ఏమో మా చిన్నాయనది పెద్ద మంచి క్యారెక్టర్ కాదండి, ఆయనకి ఇంకొక ముస్లిం ఆమెతో సంబంధం ఉంది, ఆమె కొడుకు కూడా పుట్టాడు, ఈ ఆస్తుల పంపకాల దగ్గర తేడా వచ్చి మా చిన్నాయన కుమార్తె అల్లుడే ఈయన వేసేశారు అని చెప్పని వాళ్ళ పేపర్లో కథనాలు రాయించాడు. వాళ్ళ ప్రభుత్వ సలహాదారుతో ప్రెస్ మీట్లో చెప్పించాడు. అంటే అన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యేకత చాటుకుంటానే వచ్చాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాత్రం మరింత పాపులర్ అయ్యాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు చాలా పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ చేసిన నెయ్యిని ధరకి కక్కుర్తుపడి కొన్నారు. ఆ కొనే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాయన వైవి సుబ్బారెడ్డి కలగలిసి తీసుకున్నారు అని వాళ్ళ భోపాల్లో, యూపీలో, ఢిల్లీలో ఎక్కడంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు నిప్పులు పెట్టి తగలబెడతా ఉన్నారు, దిష్టి బొమ్మలు తగలబెడతా ఉన్నారు. ఇవాళ నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి కన్నా వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. జాతీయ స్థాయి పాపులారిటీ దక్కించుకున్న తెలుగు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఈ మధ్యకాలంలో ఇవాళ ప్రతి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారి, సంచలనంగా మారి, అది ఏ రకంగా కానీ జాతీయ స్థాయికి ఎలివేషన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దీని ద్వారా దక్కించుకున్నారు. ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత దేశం విస్తుపోయే ఫలితాలు వస్తాయి మనకి, మీరు చూస్తానండి, దేశం నివ్వెరపోయి మన వెనక చూసే ఫలితాలు వస్తాయని. నిజమే, దేశం నివ్వెరపోయింది. నిన్నటిదాకా 151, ఇవాళ 11 అంటే నివ్వెరపోకేముంది? ఇన్ని పాపాలు చేస్తే రాకుండా ఎలా ఉంటుందండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిన్న నీకు ఎగ్జామ్లో 100 వచ్చినాయి, ఇవాళ 10 వచ్చినాయి, 98, 99 వస్తే 100 కంటే ఎక్కువైతే రావుగా. 98, 99 వస్తే పోనీలో కుర్రాడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ 98, 99 తెచ్చుకుంటే పెద్దగా చెప్పుకోరు. 100 వచ్చేవాడు 10 ఎప్పుడైతే వస్తాయో అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు, ఇదేంట్రా వీడికి నిన్న 100 వచ్చినాయి, ఇవాళ 10 వచ్చినాయి, ఈడెక్కువ చర్చనీయాంశం అవుతాడు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దేశం నివ్వెరపోయే ఫలితాలు దక్కించుకున్నాడు. ఇవాళ ఈ నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాడు. రేపు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సమావేశాలకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా మరింత నివ్వెరపోయే విధంగా ఢిల్లీ ప్రజలు ఆయనకి స్వాగత సత్కారాలతోటి ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి రాజ్యసభ దాకా రెడ్ కార్పెట్ పరిస్థితి తీసుకెళ్తారు ఆయన్ని. ఆయన చెప్తాడు, ఇదంతా నాదేం లేదయా, మా అబ్బాయి, నేను బాబాయిని జస్ట్ అంతవరకే, మా అబ్బాయి ఏది చెప్తే అది చేయటమే, మాకు అంతకు మించి మా సొంత నిర్ణయాధికారం ఏమి ఉండదు, దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఈ సూపర్ స్వామి చెప్తాడు. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా చిన్నాయన 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు, ఆయన సూపర్ స్వామి అని చెప్పని. నేను జస్ట్ సూపర్ స్వామిని, మా అబ్బాయి సూపర్ డీలక్స్ అబ్బాయి అని చెప్పని ఈయన చెప్తాడు ఢిల్లీలో రేపు.